ఉంటది అంకుల్ మీ వయసు? ఉంటుంది 40. 40 ఉంటది. మరి ఇల్లులు ఇచ్చారంట కదా? ఇచ్చినా డబల్ బెడ్రూమ్ ఇస్తారు కదా మేడం. ఎక్కడ ఇచ్చారు మీకు? చెంచల్ కూడా చేరుతారా బాగున్నాయా మరి? పైకి ఎక్కాలంటే ముసలి వాళ్ళకి చాలా ఇబ్బంది ఏ అవుతుంది. ఫ్లోర్ లో ఉందండి? 9వ ఫ్లోర్. 9th ఫ్లోర్ లో ఇచ్చారా? మరి వాటర్ ఫెసిలిటీస్ ఏం లేదు మేడం. ఏం లేదా? మరి ఇప్పటికిప్పుడు మీరు ఖాళీ చేసి ఎట్లా పోతున్నారండి? ఇక అందరితో సమానం కదా మేడం. మరి అంటే మీరు సొంత ఇల్లు కదా? సొంత ఇల్లు మాది. ఎప్పుడు కట్టుకున్నారు? చాలా పాతది. చాలా పాతది. మా డాడీ మా తాత. మీ డాడీ మీ తాత అని అంటే వాళ్ళ జ్ఞాపకంగా ఉన్నది కూలగొడుతున్నారు అని అంటే బాధ అనిపించట్లేదా? ఏం చేస్తాం మేడం, బాధనే ఉన్నది కానీ తప్పదు కదా. మీకు పిల్లలు ఎంత మంది ఉన్నారండి? 2. ఇంట్లోనే స్కూల్ పోతారు ఇక్కడ. చాలా కష్టంగా ఉంది మేడం. చాలా కష్టంగా ఉందా? ఏం చేస్తాం ఇక. ఏం చేయలేం పరిస్థితి. ఇంకా దూరం దూరం ఇస్తుంది కానీ అంత దూరం పోయి ఉండాలంటే బతుకుతారు ఇక్కడనే కదా మేడం మరి ఉండేది అంతా అట్లా. అంటే ఇక్కడ ఉంటే కిరాయి ఉండదు, ఏముండదు, ఇంటి పక్కన పని చేసుకొని కదా, అది చేసుకొని దగ్గర ఉంటుంది మాకు. ఇప్పుడు దూరం ఇస్తే ఇప్పుడు ఉప్పలు అక్కడ ఇస్తే ఎంత పనికి రావాలంటే ఇక్కడనే కదా మేడం. చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగినంత ఇక్కడనే. ఇప్పుడు వెళ్ళాలంటే ఎంత బాధ అనిపిస్తుంది. అది పరిస్థితి. అయితే మీరైతే ఏం చేస్తారండి? ఆటో. మరి ఇప్పుడు ఆటోలో కూడా సగం కిరాయిలు దొరకట్లేదు అని చెప్పిన అదే ఇబ్బంది. ఒక రోజు దొరుకుతుంది, ఒక రోజు ఉండదు, లేనాడు అట్లా పరిస్థితి. ఇల్లు గడవడమే కష్టం మాకు. ఇప్పుడు మళ్ళీ వేరే ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది, ఆడ చదువుకోవాలి, లైట్ లేదు అంటున్నారు, వాటర్ సరిగా లేదు, మళ్ళీ పైకి ఎక్కాలి దిగాలంటే ఎవరితోని ముసలోళ్ళకైతే ఇబ్బంది అవుతుంది కదా మేడం చాలా. ఇక అంతకుమించి ఏం చేస్తుంది. మరి కరెక్టే అంటారా ఇట్లా ఇల్లు కూల్చేసి వెళ్ళిపోవడం? తప్పు కానీ ఏం చేస్తాం, ఇక గవర్నమెంట్ సిస్టమ్ కదా అట్లా. దానికి మనం ఏం చేస్తాం, ఎన్ని రోజులు ఉన్నాం అట్లా. సో ఇన్ని రోజులు ఉన్నారు కాబట్టి వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయారు. అంతే కదా మేడం, అందరితో సమానం, మన మొక్కలం అయితే కాదు కదా. ఇక్కడ మీది మీ ఇల్లు, మీ ఇండిపెండెంట్ ఇల్లు, కానీ అక్కడ ఒకళ్ళ ఫ్లోర్లు మళ్ళీ అడ్జస్ట్ అవ్వాలి. ఇక అడ్జస్ట్ అవ్వాలి, టైం పడుతుంది. ఏం చేస్తాం, తప్పదా మేడం. దాని నుంచి అయితే ఏం చేయలేదు. కోపం రావట్లేదా మీ ఇల్లని మీరు కాల్ చేయాలంటే? ఇక కోపం వస్తే ఏమొచ్చినా ఇక నడిపియాలి ఇక, అంతే కాదు ఇక మేడం. ఎక్కువ అంటే పోలీసు ఆఫీసర్ మళ్ళీ అవి పెద్ద కేసులు. మిమ్మల్ని ఎందుకు బెదిరించారా ఎవరైనా? బెదిరించుడు ఏం లేదు కానీ చెప్తున్నా, అందరితో సమానం ఇక్కడ, అందరి పోతున్నాయి, మా ఒక్కరి తోడి పోతున్నాం ఇటు సైడ్. ఇక మళ్ళీ ఆయనకి వేస్తారా ఇంకోసారి? కేసీఆర్కి వేయచ్చు. కేసీఆర్ చేద్దాం. కేసీఆర్ మంచోడు, ఏం చేసినా కేసీఆర్ మంచోడు.